దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినము కొరకు, ఈ యొక్క సభల కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 14 వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. వాక్యమును యాకోబుకు యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యాన్ని చదువుదాం. వాక్య భాగం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 14 వచనములు 182వ పేజీలో. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపర్చునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుల యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కగా వాక్యం చదివిన బిడ్డను దేవుడు దీవించునుగాక. ఒక్క నిమిషం మనందరూ ఒకసారి నిలబడదామా? మొదలు పెడదాం. స్తుతి చేయడం మొదలు పెడదాం. కళ్ళు మూసుకుందాం. దేవునికి మనసారా దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఆయన మన పక్కనే ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. ఎస్ లార్డ్. మన స్తుతులపై ఆసీనుడైన వాడు, మనతో మాట్లాడేవాడు, తన వాక్యముతో మనం దర్శించేవాడు, తన వెలుగుతో మనం నింపేవాడు, శక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. సమాధానకర్తయ్య అధిపతి, నిత్యుడగు తండ్రి, యేసు నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగుండు వాడు యేసయ్యా నీకు వందనాలు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. చెబుతున్నాం కదా అని స్తుతి చెల్లించడం కాదు, హృదయపూర్వకముగా నీ మనసారా దేవుని స్తుతించు. ఆయన నీకేమై ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించు. ఆయన నీకు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని స్తుతించు. ఎస్ లార్డ్. నేను ఏ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడో అది జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే స్తుతులయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలయ్యా. నిత్యుడగు తండ్రి నీకు వందనాలయ్యా. వాక్యమైన వాడా నీకు వందనాలు నాయన. ఆదరించు వాడా నీకు వందనాలు ప్రభు. మా కన్నీరు తుడిచి వాడా నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. స్తుతించెదాని నామం దేవా అనుదినం. వచ్చిన వారందరూ కూడా స్తుతి
స్తుతించేదాని నామం గొంతు తెరిచి మాతో పాటు ఏకీపించండి. అనుదినం గట్టిగా దయతో అవును నాయన కాపాడినావు, కృపనే చూపించినావు. అవును ప్రభు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉంటుండగా నువ్వు దరి చేర్చుకున్నావు ప్రభు. రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువనయ్యా. నిన్నునే చెప్దాం గట్టిగా. మరువనేసు, నిన్నునే విడువనేసు. మరొకసారి నిన్నునే గట్టిగా మరువనేసు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకీపిద్దాం. నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. మరొకసారి నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. సియతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. యుండగనేను రక్షించి దరి చేర్చినావు. పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. మరొకసారి నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం.
మనందరం కూడా రెండు చేతులు పైకి ప్రభువా, నీ నామమును స్తుతిస్తున్నాము ప్రభువా, నీ నామమును గణపరుస్తున్నాము ప్రభువా. దయతో మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మాకు తోడుగా ఉన్నవాడా, మమ్మల్ని నడిపిస్తున్నవాడా, అయ్యా మాపై కనికరమును చూపించుచున్నవాడా, నీ ప్రేమ మాపై చూపించుచున్నాడా, నీకే వందనాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. మా మధ్య మీరున్నందుకు వందనాలు అయ్యా, నీ సన్నిధి గురించినందుకు వందనాలు నాయన, నీ ఆత్మ సన్నిధి గురించినందుకు వందనాలు అయ్యా, నీ ఆత్మ సంచారం మా మధ్య చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఓ యేసు నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభు మా హృదయాలు తెరవండి నాయన. ఇప్పటి వరకు నీ వాక్యం చేత మాతో మాట్లాడేందుకు వందనాలు. ఇంక నువ్వు బలమైన రీతిగా ఇదిగో దేవతను నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం. కనికరించండి మాలో ప్రతి చెడుతనము అయ్యా, మాలో ఉన్న ప్రతి చీకటి అయ్యా, నీ వెలుగైన వాక్యము చేత నింపబడి అవి పారద్రోలబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు చెల్లిస్తూ, స్తుతులు నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే కలుగునుగా కానీ నీకు స్తుతులు అర్పించుకుంటూ నజరుడైన యేసు నామములో స్తుతి ఆరాధన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మరి నన్ను ఈ ప్రాంతానికి పిలిచిన సేవకులకి హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. అయ్యగారికి అలాగనే అన్నతో సమానంగా ఉన్నటువంటి బ్రదర్కి కూడా వందనాలు తెలియచేసుకుంటున్నాను. నాతో పాటు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా తరపున వందనాలు తెలియచేసుకుంటున్నాం. హల్లెలూయా. సరే, నిన్నేం నేర్చుకున్నా అంటే ఈరోజు వచ్చిన వాళ్ళ గురించి కాదు, నిన్నటి గురించి. నిన్నేం నేర్చుకున్నా? బ్యాక్ నా కళ్ళన్నీ యవ్వనస్తుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏమండి చెప్పండి, నిన్నే నేర్చుకున్నాం హృదయం గురించి. ఏంటి నేర్చుకున్నాం హృదయం గురించి? ఇక్కడెక్కడ వస్తుంది, అక్కడ రావాలంటే ఏం నేర్చుకున్నావు నిన్న? ఎలాంటి హృదయం కావాలి? కంపు కొట్టే హృదయం కావాలి, గొడవలకి వెళ్ళే హృదయం కావాలి, చిరాకు పడే హృదయం కావాలి, ఈర్ష్య, ద్వేషాలు, కోపం, క్రోధం. ఏమండి ఇలాంటి హృదయం కావాలా? ఈ హృదయం ఎవరిచ్చారు? అది మనకి ఎలాంటి హృదయం కావాలి? మంచి హృదయం కావాలి కదా. నేర్చుకున్నాం కదా అది. కానీ మర్చిపోవద్దు, ఎందుకంటే మనకు అలవాటు విన్నది మరుసటి రోజుకి మర్చిపోతాం. అందుకే గుర్తుందా లేదా అడిగాను. మీకు నచ్చానా లేదో, మరి నేను చెప్పింది ఎక్కుతుందో లేదో, అంత దూరం వచ్చాం కదా, ఆ మాత్రమైన గుర్తుంటే. మర్చిపోయారు అనుకోండి, రేపు పొద్దున్న రోడ్డు మీద కనిపించి నేను ఎవడో తెలియదురా బాబుకి వెళ్ళిపోతారు. గుర్తున్నారు అనుకోండి, ఏమంటారు? అయ్యారు ప్రైజ్ లేడండి అంటారు. ఎందుకు గుర్తుంటాం? వాక్యం నచ్చితే, వాక్యం పట్టుకోగలిగితే, ఆ వాక్యం మీకు ఉపయోగపడితేనే. ఏమండి ఏది ఉపయోగపడాలి? వాక్యము మీకు ఉపయోగపడితేనే. ఉపయోగపడకపోతే అది ఏమవుతుంది? నిరర్థకం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అది వేస్ట్ అవ్వకూడదు అంటే మనం వాక్యానుగుణంగా జీవించేవారుగా తీర్మానించుకొని దాని ప్రకారముగా నడవడానికి మనము సంసిద్ధపడాలి. హల్లెలూయా. కనుక ఈరోజు ఇంకొక విషయం నేర్చుకుందాం. ఎక్కువ చెప్దాం అనుకున్నాను కానీ పాస్టర్ గారు ఏదో అన్నారు. కానీ ఆయనకి నా గురించి తెలుసు, పట్టుకుంటే రాత్రి తెల్లవారు వరకు వదలనని. అందుకని ఆయన టైం మార్చేశాడు. లేకపోతే అరగంట అన్నారు, తర్వాత మార్చేశారు. దేవుడు చిత్తం. నాలో కానీ ఏమండి నేనేది క్లియర్గా చెప్తున్నాను. వెనకతల వాళ్ళు చెయ్యెత్తి ఆపేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చెయ్యెత్తిన ఆఖరి ప్రార్థన చేసి ఆయనకి ఇచ్చేస్తా. ఓకే, దేనికోసం? రెడీ అయిపోతే తినద్దు, వెళ్ళిపోదాం. లేదండి, నేను ఖచ్చితంగా నా దేవుని సన్నిధానాన్ని నేను అనుభవించాలనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఈరోజు ఒట్టి చేతులతో కాదు, నా దేవుణ్ణి హృదయంలో నింపుకొని మా ఇంటికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఈరోజు ఉజ్జీవాన్ని కలిగి, ఏం కలిగి ఉండాలట? ఉజ్జీవాన్ని కలిగి ఆ సంతోషంతో ఇంటికి వెళ్తాను. అది ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు వరకు నేను వెళ్ళను.
ఏమనుకోవాలి? ఎప్పుడు దొరికితే అప్పుడే వెళ్తాను అన్నోళ్ళు ఎవరు ఉన్నారా బైబిల్లో? అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? కొత్త పదాలు ఉన్నారా? ఎవరబ్బా? ఏడ్ చేశాడు చెప్పండి, ఏడ్ చేశాడు రాత్రి అంతా? నాకు ఇస్తావా? ఇవ్వా, నాకు ఇస్తేనే నేను వెళ్తా. ఈ బతుకు నాకు వద్దు. ఏ బతుకు వద్దు? ఇప్పుడు వరకు నేను చేసిన మోసాల బతుకు నాకు వద్దు. నాకేం కావాలంటే ఆశీర్వాదం కావాలి. నాకేం కావాలంటే అలాంటి బతుకు కాకుండా మంచి బ్రతుకు కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేది నేను గమనిస్తే మీతో మాట్లాడతాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ దేవానికి ఉంది నా స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ దినాన మా మధ్యన మీరు ఉంటూ నా నోటికి బోరుగా ఉండి, ప్రభువా, నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు, నా ఘనత కాదు, కేవలం నీ నామ మహిమార్థమై కానీ ప్రభువా నీ కొరకు నీ యొక్క పిల్లలుగా నించున్నటువంటి వీరందరూ కూడా తండ్రి వారి హృదయాలు నింపుదలతో తండ్రి అభివృద్ధిలోకి వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి, బలవంతులు అవ్వడానికి, తండ్రి శక్తిమంతులు అవ్వడానికి తండ్రి వాళ్ళ హృదయాలు మార్చిన దేవా, ఇంకొక మెట్టు ఎదిగే కృపను వరకు అనుగ్రహించి నడిపించి నన్ను వాడుకొనుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఈరోజు నేను మీకు జ్ఞానం గురించి బోధించాలనుకుంటున్నాను. దేని గురించి? మనం జ్ఞానవంతులమా, బుద్ధి లేని వాళ్ళమా? నేను బుద్ధి లేని ఉండండి. చెప్పండి, బుద్ధి గలవాళ్ళమా, జ్ఞానవంతులమా? బుద్ధి లేదా? వాక్యం ఏం చెప్తుందంటే దేవుణ్ణి వెతికిన వాడే జ్ఞానవంతుడని చెప్తుంది, దేవుని నమ్మిన వాడు జ్ఞానవంతుడని చెప్తుంది, దేవుని యందు రక్షణ పొందినవాడు జ్ఞానవంతుడని చెప్తుంది. వాక్యం అయితే దేవుడే జ్ఞానము, ఆయనను ఎవరు నమ్మి విశ్వసించి నడుస్తారో వారు కూడా ఏమవుతారు? జ్ఞానవంతులు అవుతారని చెప్తుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా మేము జ్ఞానవంతులం కాదు బాబు అని అంటున్నారు ఏంటి? ఇదేం బాధ మాకు? ఏమండి, దేవుడు మిమ్మల్ని జ్ఞానవంతులు చేయాలని పిలిస్తే అచ్చచ్చా నువ్వు అలాంటి మాట్లాడి పెట్టుకోక, ఏమి నువ్వు అనుకుంటున్నావేమో మమ్మల్ని మార్చేద్దామని అలాంటి పప్పులేటి ఉడకో. మేము మొట్ట పప్పులాగా మట్టి కొండలాగా ఎలా పెడితే అలా కొంటాం అంటారా? ఇది కాదు కదా. దేవుడు మనల్ని ప్రేమించింది, దేవుడు జ్ఞానవంతుడు కనుక మనల్ని కూడా ఏం చేయాలనుకుంటున్నాడట? జ్ఞానవంతులుగా ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. వివేకము కలిగినటువంటి వారిగా ఉండాలనుకుంటున్నాడు. ఎలాగ ఉండాలట? ఎవరు? బయట వారు కాదు, ప్రజలందరి గురించి మాట్లాడట్లేదు. ఇది ఈ మాటలు దేవుడు తన పిల్లల కోసం చెప్తున్నాడు. పిల్లలు అనేసరికి ఎవరు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరు యేసు ప్రభు నా పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడని హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో, ఎవరు యేసు ప్రభు నామములో బాప్తిస్మము పొందుకుంటారో వారిని మాత్రమే ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఏమనుకుంటున్నాడు? నా పిల్లలు అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలే నేను అనుకుంటున్నాను. అవునన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం తెలియజేస్తారు. ఏమండి, ఏముండాలి మనకి? ఆయన తండ్రి అనేటటువంటి విశ్వాసము కలిగి మనం ఉండాలి. అప్పుడే ఆయన జ్ఞానాన్ని మనకి బోధిస్తాడు. అందుకే సొలొమోను రాజు దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. దేవుడు ఆయనకి బోధించాడు ఎక్కడెక్కడికి వెళ్తే ఏమేమి ఎలాగ జ్ఞానం వస్తుంది అనేది. దేవుణ్ణి వెతకడమే జ్ఞానము అని చెప్పి ప్రవక్తలు చెప్పడం మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఏం చేసుకోవాలట? ఏమండి, డిగ్రీలు గడ చదివాడు, ఇంకా దేవుణ్ణి వెతికే, మంచిని వెతికే పద్ధతిని నేర్చుకోవడమే జ్ఞానానికి మూలము. దేవుడే జ్ఞానము అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 3 వచనాలు మనం చదువుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక, ఏం వలె కాక? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
ఇందు ఇందు నిమిత్తము నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఏంటంటే జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకోవాలనుకున్నా, జ్ఞానంలో మనం ఉండాలి అనుకున్నా, దేవుడు చెప్పిన విషయాలను బట్టి దినాలు ఎలాగున్నాయంట? మంచిగా ఉన్నాయండి. ఎండలు గట్టిగా ఉన్నాయి. ప్రార్థన చేయలేదని వర్షం పడిపోయింది. పోన్లే వర్షం పడింది, చల్లగా ఉంటుంది. నిన్న అయితే షర్ట్ అంతా తడిసిపోయింది ఫుల్గా. మరి ఇంకేట్లేదు నిన్న. ఈరోజు చల్లగా ఉందని పురుగులు దాడి చేస్తున్నాయి. ఎటు చూసినా ఎలాగున్నాయంటే దినాలు ఎలాగున్నాయి? చెడ్డగా ఉన్నాయి. ఏ సుఖము లేదు, మంచి లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, అంటే ఈ యొక్క వాక్య భాగంలో చెప్తున్న విషయం, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనిచ్చుకోకూడదు. అంటే సమయం వేస్ట్ చేయకండి. ఏవి చెడ్డవి అంటున్నాడు? దినాలు చెడ్డవి. ఉన్న దినమే 24 గంటలు. ఆ 24 గంటల్లో మనం చేసిన ప్రాముఖ్యమైన పనులేంటి? అవనస్తులు చెప్పండి. నాది ఈటాలే, నా గురి ఆలే ఈరోజు. చెప్పండి అమ్మా, మనం చేసే పని ఏంటి? 24 అవర్స్ అయ్యా కష్టపడి 10కి లెగుస్తాం, బ్రష్ చేస్తాం, నీట్గా రెడీ అవుతాం. 10కి లేచిన తర్వాత అవన్నీ అయ్యేసరి 11:30 రెడీ టు ఈట్. టిఫిన్ అప్పుడు చేసినా మధ్యాహ్నం 12కి చేసి తింటాం. టీవీ ముందు కూర్చుంటాం, 4 అవుద్ది. సాయంత్రం క్రికెట్కి వెళ్తాం, అట్నుండి వస్తాం. ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుని రాత్రి 7-8 అవుద్ది. ఏమండి 8 అవుతా 10 అవుతుందిలే, నేను అంటున్నాను 8 అని. అది ఎంత అవ్వచ్చు. మళ్ళీ రాత్రి భోజనం చేస్తాం, నిద్ర వస్తుంది. అసలు తెల్ల టైర్డ్ అయిపోయాం కాబట్టి పడుకుంటాం. ఇదేనా? దినాలు చెడ్డవి కనుక మనం ఏం చేయాలి? మనకున్న సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఆ సమయంలో దేవుని కొరకు వెతికే వారంగా ఉండాలి. ఆయన దగ్గర మనం కూర్చునే వారంగా ఉండాలి. ఆయనతో మనం సహవాసము చేసే వారంగా ఉండాలన్నదే ఇదిగో పౌలు గారు సంఘానికి చెప్తున్నారు. ఆ టైంలోనే చెడ్డవి అంటున్నారంటే ఈ టైంలో మహా చెడ్డవి. ఏమండి ఆ టైంలో? ఏ టైము? 1వ శతాబ్దంలో చెడ్డవి అని అన్నారు. మరి ఈ శతాబ్దంకి వచ్చేసరికి మహా చెడ్డవి అని మనం రాసుకోవాలి. ఎందుకంటే మామూలుగా లేవు. వాళ్ళకి ఇన్ని కష్టాలు లేవు. వాళ్ళకున్న కష్టాలు వేరు, మనకున్న కష్టాలు వేరు. కానీ వాళ్ళు ఏమంటారంటే సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఏం చేసుకోవాలట? దాన్ని ఉపయోగించుకోండి. సమయము, దొరికిన సమయము చాలా మంచిది. ఈరోజు మనం ఇలా కూర్చుంటున్నాం కదా, ఇది చాలా మంచిది. ఇది మనం వేస్ట్ చేసుకున్నట్లు కాదు. దీనివల్ల నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. ఎక్కడ? దేవుని రాజ్యంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నావు టైంని. ప్రభువా నీ పాదాల దగ్గర నేను గడుపుతున్న ప్రతి సమయం కూడా డబ్బుతో కొలుచుకుంటే నువ్వు ఎంతసేపు కూర్చుంటున్నావో, ఎంత సమయం కూర్చుంటున్నావో అంత డబ్బులు నువ్వు సేవ్ చేసుకుంటున్నట్లుగా. డబ్బు దొరుకుతుందంటే కూర్చుండిపోతాం గంటలు. ఏమండి ఏ దొరికితే కూర్చుంటాం? ఎవడైనా కూర్చుంటే డబ్బు ఇస్తామన్నాడు అనుకోండి, దీనికని ఇంకా ఈజీ చెప్పొచ్చు. ఒక కంపెనీ ఉందట చైనాలో, ఇండియా కాదు, చైనా సంథింగ్. ఆ కంపెనీలో పడుకుంటే ₹1,00,000 ఇస్తారట. ఏం చేస్తే? లెక్కకూడదు, పడుకునే ఉండాలి. నెల రోజులకి ₹1,00,000, లేకపోతే అది రోజుకి ₹1,00,000 ఉంటుంది. పడుకోవాలి, లెక్కకూడదు. కాంట్రాక్ట్ 15 రోజులు పడుకోవాలి, 15 లక్షలు ఇస్తారు. మాకు అలాంటి జాబులు దొరికితే అంత బాగున్ను. పడుకోవడంలో మేము కింగ్స్. ఏమండి అటు దొర్లి ఇటు దొర్లి మనం అనుకుంటామేమో ఎక్కువ పడుకున్న నిద్ర తర్వాత. ఏమండి మహా పడుకుంటే 1 రోజు 2 రోజులు దాడితే నీకు మంచం మీద పడుకోబుద్ధి అవ్వదు. ఒళ్ళు పీకేస్తే, కాలుకి పట్టేస్తే, అర్థమైన ఇబ్బందులు దొరుకుతాయి. కనుక ఏం చేసుకోవాలంటే నువ్వు పడుకునే సమయాన్ని తగ్గించుకుంటూ, నీ యొక్క వేస్ట్ టైంను నువ్వు తగ్గించుకుంటూ, ఆ యొక్క టైంను తీసుకుని వచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలట? దేవుని సన్నిధానంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. మీకు చక్కగా మంచి మందిరం ఉంది. ఏమండి ఈ మందిరం కట్టడానికి ఎంత వెచ్చించారో నాకు తెలియదు, కానీ ఎంతో కొంత వెచ్చించి చక్కగా మందిరం కట్టారా లేదా? ఈ మందిరాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారు చెప్పండి నాకు. ఏమండి మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి. బిజినెస్ మ్యాన్ చేయాల్సిన పని ఏంటి? జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను. ఓకే, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో మీరు ఎంత రాబెట్టుకోవాలని ఆశపడతారు?
చెప్పండి. పూర్తిగా రాబెట్టుకోవాలనుకుంటారా లేదా? వసూలు చేసుకోవాలనుకుంటారా లేదా? అరే నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, ఖచ్చితంగా దీంట్లో లాభమంతా నేనే పొందుకోవాలనే ఉద్దేశంతో దానికి ఉన్న విషయాలన్నిటినీ 100% ఉపయోగించుకోవడానికి ఇష్టపడతాం. కానీ మందిరం కట్టాము, కానీ దాన్ని మనం ఎంత ఉపయోగించుకుంటున్నామంటే ఆదివారము 1 గంటన్నర. ఏమండి మీ ఆదివారం ఆరాధన ఎంతసేపు? 2 గంటల? అమ్మ చెప్పండి అమ్మ, నేను తిట్టట్లేదు కదా, తిడుతున్నానా? కొంత తిడితే మౌనంగా ఉన్నారంటే అర్థం ఉంది. తిడుతున్నాను ఏమైనా? లేదే. ఎంతసేపు ఉపయోగించుకుంటున్నావు? 2 గంటలు. మరి మిగతాది ఈ 2 గంటలు చేయడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా? మన ఊర్లో ఎంత పెట్టారో కానీ బయట సిటీస్లో చూస్తే కోట్ల రూపాయలే కదా. కోట్లు ఖర్చు పెట్టి పెద్ద సంఘం కడుతున్నాం, పెద్ద సంఘం. అరే సంఘం దేనికి అసలు? చూపించుకోవడానికా? యేసు ప్రభు పైనుండి వచ్చినప్పుడు ఎవరు పెద్ద సంఘం కట్టారో ఆ సంఘాన్ని తీసుకెళ్తానని ఏమైనా అగ్రిమెంట్ రాశాడా మనకి? ఏమా ఎవరిని తీసుకెళ్తాడట? అది తెలుసా తెలీదా? ఎవరిని తీసుకెళ్తాడు? సంఘాన్ని అన్నాడు. ఏ సంఘము? కట్టబడిన ఈ సంఘమా లేకపోతే ఈ సంఘమా? చెప్పండి. మనమనే సంఘమా లేకపోతే కట్టబడి రాళ్ళతో కట్టిన ఈ సంఘమా? మరి మనమనే సంఘాన్ని తీసుకెళ్ళాలంటే మనం దేవుని దగ్గర ఎంతసేపు ఉండాలి? ఇది నా డౌట్. జ్ఞానవంతులైతే దేవుని దగ్గరే తన సమయాన్ని వెచ్చిస్తారు. హల్లెలూయా. దేవునితోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఈ రోజున మనం అందరం కూడా చితికిల పడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవునితో సహవాసము చేయలేకపోవడమే. అందుకని ఆయన ఏమంటున్నాడంటే సమయము చెడ్డది కనుక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎలా నడుచుకోవాలట? అజ్ఞానుల వలె కాదు. మీరు నడుచుకోవాల్సిన విషయము జ్ఞానయుక్తముగా నడుచుకోవాలి. దేవుని దగ్గర జ్ఞానయుక్తముగా ఆయనతో మనం ప్రవర్తించాలి. జ్ఞానము అనేసరికి అజ్ఞానుల లాంటి జ్ఞానంతో కాదు. జ్ఞానం అనగానే దేవుడు ఉన్నాడా, ఆకాశంలో ఉన్నాడా, ఎక్కడున్నాడో చూపించు అనే జ్ఞానం కాదు. ఏమండి, దేవునితో సహవాసము చేస్తుంటే నీకు ఆ యొక్క విషయాలు అర్థమవుతాయి. నీకు ఆయనతో ఉంటునేసరికి నీలో అనేకమైన విషయాల్లో మార్పులు జరుగుతూ ఉంటుంది. నీకు తెలియకుండానే అనేకమైన విషయాలు గెలిచేటటువంటి ప్రభావమును చూడగలుగుతూ ఉంటావు. ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతూ ఉంటావు. నేను స్వీట్ తింటున్నాను, ఆ రుచి నీకు చెప్పమంటే చెప్పగలుగుతావా? ఏమి నేను ఏదో తింటున్నాను, నీకు తెలియదు ఎంత ఉంది, నేను నోట్లు వేసుకున్నా అంటున్నాను. నీకు నోరు ఊరుతుంది కానీ దాని టేస్ట్ చెప్పగలవా? ఏం చెప్పలేవు. రుచి చూడలేదు. నాకు అడిగావు ఎలాగుంది, సూపర్ అబ్బా, ఏం నోట్లో వేస్తే కరిగిపోతుంది, ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది అని అన్నాను అనుకో, నువ్వు ఆల్రెడీ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతావు. ఎక్స్పీట్ అంటే నువ్వు అనుకున్న దానికని ఎంత బాగుంటుందేమో అని అనుకుంటావు. తేరా నీ నోటికి ఇచ్చేసరికి నోట్లో ఏంటి ఇలాగుంది, నువ్వేటి అలా చెప్పావు అనుకుంటారా లేదా? తేడా ఏంటంటే నీ జ్ఞానము నువ్వు అనుభవిస్తున్న కొలది నీకు పెరుగుతుంది. నువ్వు దేవునితో సహవాసము, నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్న కొలది ఆ అనుభూతిని పొందుకోగలగాలి. ఏం పొందుకోవాలండి? అనుభూతి కావాలి నీకు. కానీ చాలా మంది అనుభూతితో దేవుని దగ్గర రావట్లేదు, యుక్తితో దేవుని దగ్గరకు వస్తున్నారు. ఎందుకు పడిపోతున్నామంటే యుక్తే కారణము. ఎందుకు పడిపోతున్నామండి? ఒక రకంగా విగ్రహారాధనే చేస్తున్నాం మనం. యుక్తి కారణము దానికి. నిజమైన ఆరాధన చేయలేకపోతున్నాం దేవుని దగ్గరికి. ఆదివారం అలవాటపు ఆరాధన. వచ్చామా, కూర్చున్నామా, పాట పాడేమో, చేతులు ఎత్తామో, దించేమో, కూర్చున్నామా, వాక్యం చదివామా, 10 నిమిషాలు వాక్యం అయిపోయింది, 1 గంట చెప్పారా, అమ్మయ్య ఈరోజు పని అయిపోయింది ఇంటికి. ఇదేనా? ఏమండి, ఇదేం ఆరాధన? ఇందులో ఎక్కడ ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పండి? ఉన్నాయి? దీంట్లో ఏమైనా ఫీలింగ్ ఏమైనా ఉందా? మరి ఫీల్ లేకపోతే ఇక్కడికి ఎందుకు రావాలి? దేవుడు ఫీల్ను కోరుకునేవాడు. ఏది కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడు తెలుసా? ఫీల్ కోరుకుంటాడు, అనుభూతిని కోరుకుంటాడు.
ఆయన దగ్గరికి వెళ్తునేటప్పుడు నువ్వు స్పృశించేటటువంటి, లేకపోతే నీ నుండి విడుదలయ్యేటటువంటి యారోస్ని ఆయన అనుభవిస్తుంటాడు, చూస్తుంటాడు. వీళ్ళు నా పిల్లలు, నా పట్ల వీళ్ళకి ఆసక్తి ఉంది అని కోరుకుంటాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తునేటప్పుడు నీ హృదయంలో జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్ను కోరుకుంటాడు. కానీ నువ్వు ఎలాగెళ్తున్నావు దేవుని దగ్గరికి అంటే, వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నావు. మరి నీకు ఎలా రుచి తెలుస్తుంది అది? ఏమండి, ఈవెన్ పట్టుకుని అడిగితే ఈవిడ ఒకలా చెప్తుంది, ఆయన పట్టుకుని ఆయన ఒకలా చెప్తాడు. మరి నువ్వేది నమ్ముతావు? ఎందుకంటే నీకు అనుభవం లేదు కదా. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎంట పెడితే నువ్వు కూడా చెప్పినట్లుగా వెళ్ళిపోయి ఏదో దారిని పడతావు. కానీ నీకేంటి కావాలట? అనుభవం కావాలి. హల్లెలూయా. అనుభవం అన్నదే జ్ఞానముతో నిండి ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే చూసుకున్నట్లయితే ఇందులో కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి 14 వచనాల్లో కొన్ని విషయాలు, అక్కడ దేవుడు ఆ యొక్క దేవుని జ్ఞానము కొరకు కొన్ని మాటలు చెప్పాడు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక. ఏం చేస్తున్నాడు? నెంబర్ 1 అక్కడ ఏం కనిపిస్తుందంట? ప్రార్థన చేయడము మానట్లేదట. మీరు చేస్తున్నారా ప్రార్థన? ఏమా, మీరు చేస్తున్నారా ప్రార్థన? ఈ మీటింగ్స్ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. మరి మిగతా వాళ్ళందరూ మనకేడు సంబంధం, నాకేడు పని, నేను ఎందుకు చేయాలి ప్రార్థన? నేను ప్రార్థన చేస్తే ఎక్కువ మంది వచ్చేస్తారేమో, నా భయం నాది. నేను ప్రార్థన చేస్తే ఎక్కువ మంది రక్షణ పడిపోతారేమో, నా భయం నాది. ఏమండి, మనం పాలు పొందుకోకూడదు. మనం ఓన్లీ గెస్ట్ ఎపీరియన్స్. బాధ్యత ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్వాల్వ్ అవుతారు. ఏమవుతారట చెప్పండి? బాధ్యత ఉన్నోడు ఏం చేస్తాడు? పలానా పని ఉంది అనగానే ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా నా పాత్ర ఏమైనా ఉందా ఈ గారు అని అడుగుతారు. నన్ను ఏమైనా చెయ్యమంటారా అని అడుగుతారు. అవునా? ఈ యొక్క మీటింగ్స్ అని కాదు, ఏ మీటింగ్స్ అయినా సరే మన పాత్ర అక్కడ ఉండకపోతే దేవుణ్ణి ఎలా మహింపరుస్తాము? అందుకని వీరేం చేశారట? ప్రార్థన కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? చూడండి, జ్ఞానము ప్రార్థన ద్వారానే జరుగుతుంది. అందుకని ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఆ విషయంలో ప్రార్థన చేయటం మానక ఎందుకొరకు ప్రార్థన చేస్తున్నాడో కింద రాశారు. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు అవ్వాలని. ఏమని ప్రార్థన చేస్తున్నారట? అయ్యగారు, మాకు ఒంట్లో బాగాలేదు, ప్రార్థన చేయండి. మా ఇంట్లో అప్పుల బాధ ఉంది, ప్రార్థన చేయండి. పిల్లోడు తప్పాడు, ప్రార్థన చేయండి. పెద్దోడు ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేయండి. ఇంట్లో పిల్లి ఏడిసింది, ప్రార్థన చేయండి. ఆవు పాలు ఇవ్వట్లేదు, ప్రార్థన చేయండి. కుక్క మొరగట్లేదు, ప్రార్థన చేయండి. ఇదే ప్రార్థనలా? దేని గురించి ప్రార్థన చేయాలి? ఏమండి, జ్ఞానవంతులైతే ఏటి గురించి ప్రార్థన చేస్తారు అంటే ఆధ్యాత్మిక జీవితాల కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ లోకపరమైన ప్రార్థనలు. మంచి జరగాలి, వెళ్తే పిల్లొడ్డు రాకూడదు, వెళ్ళగానే బస్సులో సీటు దొరికిపోవాలి, వెళ్ళగానే నాకు అటెండెన్స్ మాస్టర్ రాకూడదు. ఎక్కువ హోంవర్క్ అడుగుతారు. ప్రభువా నేను వెళ్తున్నారు, ఈ మాస్టర్కి ఈరోజు కాలు ఇరిగిపోవాలి, టైర్ పంచర్ అయిపోవాలి, నువ్వు సహాయం చేయి. ఇవి మన ప్రార్థనలు అయితే లోకంలో అందరూ ఇవే ప్రార్థనలు చేస్తారు. దానివల్ల మనకేంటి ప్రయోజనం? కానీ వీళ్ళు చెప్తున్నారు, కొలస్సీలకు రాసిన పత్రిక వాళ్ళు రాస్తూ పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, దేని గురించి ప్రార్థన చేసుకుంటున్నారంటే, మీరు సంపూర్ణ జ్ఞానమును ఏం పొందుకోవాలంటే, విశ్వాసులైనటువంటి వారు సంపూర్ణ జ్ఞానము కావాలని ప్రార్థన చేయాలి. చేయలేదా? ఈ మాట పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది. ఏమండి, మీ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఏ జ్ఞానం కావాలంటే? సంపూర్ణ జ్ఞానం కావాలి. నా జ్ఞానం కొదువుగా ఉంది అంటే నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడట? సంపూర్ణ జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమన్నా, సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకములను ఏం కావాలట? ఇంకా ఒక్క సంపూర్ణ జ్ఞానమే కాదు, ఆత్మ సంబంధమైన వివేచాలు కూడా కావాలి. కేవలము నేను క్రైస్తవుడిగా ఉంటే సరిపోదు. ఏమండి, కేవలము నేను యేసుని అంగీకరించాక చాలులే, నాకు టికెట్ దొరికిపోయింది, నేను హ్యాపీ అని అనుకుంటే సరిపోదు. నీ టికెట్ కన్ఫర్మ్ కావాలి. ఏమండి, ఈ రోజుల్లో ట్రైన్ టికెట్స్ తీయాలంటే బాధ వేస్తుంది. ఎందుకంటే
ఓ అంటే వెయిటింగ్ లిస్ట్లో ఆర్ఏసీలో పడేది కన్ఫర్మ్ అవుతుంది లేదు తెలియదు. డబ్బులు మాత్రం 3 నెలల ముందు తీసుకుంటాడు. ఆఖరి రోజు వరకు కన్ఫర్మ్ అవ్వకపోతే వెనక్కి కొడతాడు. ఎక్కడికి కూడా ఎక్కనవాడు. ఏమంటే డబ్బులు మాత్రం. ఇప్పుడు రక్షణ ఎప్పుడూ దొరికిపోతుంది, కానీ కన్ఫర్మ్ కావాలి అంటే ఆత్మల యందు మీరు ఆసక్తి కలిగి ఉండ. మీ ఆత్మ కొరకే, పక్కనోడు ఆత్మ కొరకు నేను అనట్లేదు. ప్రస్తుతానికి స్వార్థంగా మన కొరకు మనం ఆలోచించుకుందాం. అవునా? నేను బాగుంటేనే కదా మీరందరూ బాగుంటారు అని నేను అనుకుంటున్నాను. నిజమా అబద్ధమా? ఎవరు బాగుంటారు చెప్పండి. నేను బాగుంటే మీరు బాగుంటారు. మీరు బాగుండాలని నేను అర్థమైన పనులు చేస్తే నేను పోయాను అనుకో, రేపొద్దు మీరు పోతారు. ఏమంటారా చెప్పొచ్చాడులే పాస్టర్, నోరిప్పితే అన్నీ అద్భుతాలే, కానీ చూడు జీవితం చూస్తే ఎలాగుందో దరిద్రంగా అని ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? దేవుని దగ్గరికి రావాల్సిన నువ్వు దేవుని దూరంగా అయిపోతావు. అదే చెప్పిన మేమే జాగ్రత్తగా ఉండి దేవుని శక్తి కలిగి అద్భుతాలు చేస్తూ దేవుని కొరకు నడుస్తున్నాం అనుకో, మీరు కూడా ఏం చేయబడతారంట? ఆత్మలో ఎదిగిన వారై ఉంటారు. హల్లెలూయా. కనుక జాగ్రత్త, అందరిలో ఎవరికి వారు జాగ్రత్తగా చూసుకోండి. అందుకనే మీ ప్రార్థన ఖచ్చితంగా ఈ విషయాల కొరకు కేంద్రీకృతమై ఉండాలి. ఒకటి, జ్ఞానము కొరకు కేంద్రీకృతమై ఉండాలి. రెండోది, మీ ఆత్మ విషయాల కొరకు కేంద్రీకృతమై ఉండాలి. ఏమండి, అవునా కదా? మీ ఆత్మ వర్ధిల్లులాగా కేంద్రీకృతమై ఉండాలి, బలపరుచులాగానే ఉండాలి. మీ ఆత్మ బలముగా ఉంటే అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. మీరు అడిగిన దేవుడు వెంటనే చేస్తాడు. జ్ఞానముతో ప్రార్థన చేస్తే రాదు. దేంతో చేస్తే వస్తుంది? ఆత్మ తీవ్రతతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అలాగే 10వ వచనం చూసుకుంటే, ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యములో సఫలమగుచు. ఏం చేయాలంట? 3వ విషయం అక్కడ ఏం కనిపిస్తుంది? ఏమండి? ప్రతి సత్కార్యము అనేటువంటి మాట కనిపిస్తుంది. సత్కార్యము అని అంటే, ఎవరైనా తెలుగు టీచర్ ఉంటే బాగుండు మన మధ్యలో. నాకు తెలుగు రాదు అంతగా, మరి ఏమనుకోకండి. అంటే ఏంటమ్మా తెలుసా మీకేమైనా? అవునండి, వీళ్ళకి ఏమైనా చెప్తారేమని. ఇక్కడ ఏమైనా తెలుసా అయ్యా? యవనస్తులు మీకేమైనా తెలుసా? ఏదో సంస్కృతంలో రాసిస్తే మనకు ఎలాగవుతుంది? కొన్ని తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి పెట్టేయాలి. ఏమండి? సత్కార్యము అని అంటే ఏంటి ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో మా ఆవిడ చెప్తుంది ఏంటంటే మంచి కార్యాలు అంట. అలాగే ఏమంటే సత్కార్యం అంటే గుడ్ వర్క్స్. అర్థమైందా? సత్కార్యం అంటే ఏంటి? దాన్ని తెలుగులో మంచి పనులు. ఇప్పుడు ఇంతకీ మంచి పని ఏంటి? గుడ్డోడికి రోడ్డు దాటించడము, అడుక్కున్నోడికి దానం చేయడము మంచి పనులా? కాదంటే తంతారేమో. అంతకన్నా గొప్ప చెప్పండి. మంచి పని అంటే అంతకన్నా గొప్ప చెప్పండి, అంతకన్నా రిలయబుల్గా చెప్పండి. మనకి దగ్గరగా ఉన్న మంచి పనులు ఏంటో చెప్పండి. మనం ఏంటి మంచిని ఎలాగ ఎక్స్పోజ్ చేయాలో చెప్పండి. మంచి పనులు అంటే లోకపరమైన మంచి పనులు చెప్పకండి. అర్థమైందా? అవి నైతిక విలువ. ఏది? ఒక మనిషి గుడ్డోడికి రోడ్డు దాటించడం అనేది ఒక నైతిక విలువ. ఒక మనిషిగా ఉన్న నువ్వు ఒక గుడ్డోడు కష్టం ఉంటే చెయ్యి పట్టుకొని రోడ్డు కూడా దాటించడం మంచి పనిగా చూపించుకుంటున్నావు అంటే నీ అంత గొప్పవాడు, మహానుభావుడు ఈ లోకంలో ఎవడు? నువ్వు వేరే అంటే వేరే గ్రహం నుండి దిగొచ్చినోడివి. ఈ గ్రహానికి సంబంధించి, ఎందుకంటే ఈ గ్రహానికి సంబంధించి మనిషిని ప్రేమించడమే. ఏమంటే గుడ్డోడికి దారి చూపించడం అంటే ఏంటట? మనిషిని ప్రేమించడం. అది నైతిక విలువ. కానీ నైతిక విలువలు చేయడం గురించి మాట్లాడలే, మంచి పనులు చేయడం గురించి మాట్లాడుతున్నారు. మంచి కార్యాలు ఆలోచించడం కొరకు మాట్లాడుతున్నారు. ఒక రకంగా లోక కళ్యాణం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇది మనకు అర్థమవుతుందని లాంగ్వేజ్ చెప్తున్నాను. ఓకే, ఏంటట? మంచి పనులు. సొసైటీకి ఎంతో చేయగలిగిన, ప్రార్థనా పూర్వకంగా క్రైస్తవ సమాజము చేయగలిగిన ఎన్నో మంచి పనులు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? అవి చేసేటటువంటి దమ్మును తెచ్చుకునే ప్రార్థన చేయగలగాలి. విజనరీస్గా ఉండాలి మనము. భారతదేశానికి మిషనరీస్ వచ్చారు, వాళ్ళు మంచి పనులు చేద్దామని వచ్చారు. చేసారా? చేయలేదా? చెయ్యకపోతే మన వరకు ఏటొచ్చు? ఏమండి? మరి మనం ఏంటి చేయాలి? అయితే అనుభవించి పడుకోవాలి. రాజా ది గ్రేట్, ఆడు చేస్తాడు మేమెందుకు చేయాలి అని అంటే కాదు.
దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే మంచి పనులు చేయడానికి మనము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పనులు గొప్పది. దేవుని కొరకు నీ జీవితమును యథార్థముగా దేవుని వలె జీవిస్తూ చూపించు. చెప్పొద్దు, కరపత్రాలు రాసి ఇంటింటికి వెళ్ళి ఇవ్వద్దు. అయ్యా నమ్ముకొని అడుక్కున్న వాళ్ళకి ఇవ్వకండి. చాలా అయిపోయింది, ఎనఫ్. ఇప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా? చూపించు. చూపించాలా లేదా? ఎదిరించి చూపించు, నిక్కచ్చుగా ఉండి చూపించు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చూపించు. మంచి కార్యం అంటే అది నిలుచోవడం దేవుని కొరకు. దేవుడే దేవుడని నమ్మి అనేక మందిని చూసేటప్పుడు, నిందలు వేసేటప్పుడు తలదించుకొని దేవుని మీద భారం వేసి నించో. కానీ ఒకానొక రోజున దేవుడే నిందించిన వారి ఎదుటే దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. నిందించిన వారే నిన్ను గణపరిచే జీవితాలను ఇస్తాడు. ఏమంటే, నేను సేవకు వచ్చినప్పుడు కొంతమంది నన్ను నిందించారు. క్రైస్తవులే, అన్యుల గురించి కాదు. అన్యులు ఎలాగా వాళ్ళ డ్యూటీ అది, మనం వాళ్ళని ఏం అనలేం. కానీ క్రైస్తవులు నిందించినప్పుడు ఏంటి ప్రభువా, వాడు బయటోడు ఎవడో తిడితే పోన్లేని యుద్ధం చేయగలం, కానీ నా ఇంట్లో వాడే తిడితే నేను ఏంటి యుద్ధం చేస్తాను ప్రభువా అని బాధపడ్డాను. ఆయన ఈ వాక్యం గుర్తొచ్చింది, ఎక్కడ నిందించబడతామో దేవుడు అక్కడే లేపుతాడు అని. ప్రభువాని ప్రార్థన చేసుకున్నాను. నా పని నేను చేయడం మొదలు పెట్టాను. ఓ 3 సంవత్సరాల తర్వాత ఏ నోరైతే తిట్టిందో ఆ నోరే పొగడ్డం మొదలు పెట్టింది. హల్లెలూయా. ఏమండి, నీ జీవితంలో ఎక్స్పీరియన్స్ పొందుకోవాలి. ఎప్పుడు మంచి కార్యాలు చేసేటప్పుడే మీరు వీటిని చూడగలుగుతారు. నిబద్ధత కలిగి ఉండాలి. ఖచ్చితంగా మీరు జీవించినప్పుడే ఈ లైఫ్ స్టైల్ మీకు అర్థమవుతుంది. చెప్పడం కాదు, జీవించి చూపించాలి. ఏమండి, మంచి తాగుబోతు 24 గంటలు కూడా తూగుతూ ఉంటారు. మందు తాకరా పోతావు అని చెప్తుంటే నమ్ముతామా మనం? ఏమండి, నమ్ముతామా? ఎందుకు నమ్ము? ముందు నువ్వు మానరా, తర్వాత ఒరే నేను తాగి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను లెవర్ పోతరా అని అన్నాను అనుకోండి, మనం ఆహా అని అంటామా? నువ్వు నీ లాఫ్ ఇది. మేము కూడా రుచి చూసి లివర్ పోగొట్టుకొని అప్పుడు చెప్తాం. ఎందుకంటే తాగుదు చెప్తే అవ్వదు. ఎప్పుడు చెప్పాలి? విడిచిపెట్టి, మందు స్మెల్ దగ్గరికి వచ్చిన, చేతిలో బాటిల్ ఉన్న నోటి వరకు వెళ్ళకుండా ఆపగలిగినప్పుడు. ఏమండి, ఇది చెయ్యాలంటే ఏం జరగాలో నేను చెప్పాను. ఏం జరగాలి? హృదయములో మార్పు జరగాలి. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు నీ జీవితంలో మార్పు ఉంటుందో అప్పుడు మీరు మంచి పనులు చేసేటటువంటి కార్యాలు మొదలవుతాయి. అవి చేయడానికి దేవుని ఆత్మ మీకు సహాయము చేయాలి. ఇంకేముందంటే చూడండి, ఆ 10వ వచనంలో సత్కార్యములు సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయాల్లో ప్రభువును సంతోష పెట్టాలి. ఏం చేయాలంటే క్రైస్తవులుగా మనము ఎవరిని సంతోష పెట్టాలి? గట్టిగా రాసుకోండి. ఎవరిని సంతోష పెట్టాలి? నీ జీవితాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ జీవితము దేవుణ్ణి సంతోష పెట్టేటట్లుగా ఉండాలి, కానీ దేవుని దుఃఖ పెట్టేటట్లుగా ఉండకూడదు. ఎలాగ ఉండకూడదు? నా వల్ల నా తండ్రి దుఃఖపడకూడదు, నా వల్ల నా తండ్రి ఏడవకూడదు, నా వల్ల నా తండ్రి సంతోషించాలే తప్ప దుఃఖపడడానికి అవకాశము ఇవ్వకూడదు. అంటే నేనేం చేయాలి? నన్ను నేను ఎలా కట్టుకోవాలి? నా తండ్రితో ఎలా నేను సహవాసం చేయాలి? అనునిత్యము దేవునితో నేను ఎలా సహవాసంలో ఉంటే ఇవన్నీ నేను అనుభవించగలుగుతాను. ఎందుకంటే ఈరోజు వాక్యం అయిపోద్ది, రేపు తెల్లారు మళ్ళీ మనం మన పనుల్లోకి వెళ్ళిపోతాం. కానీ నీ పనుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ పనిలో సమయము దొరుకుతున్నప్పుడల్లా నువ్వేం చేయాలట? దేవునితో సహవాసము చేయాలి. ఏం చేయాలండి? ఖాళీ దొరుకుతున్నప్పుడు, ఒక 5 నిమిషాలు ఖాళీ దొరికినా ఆ 5 నిమిషాలు దేవుని స్తుతులు చెప్పుకోగలగాలి. ఒక 2 నిమిషాలు ఖాళీ దొరికినా, ప్రభువా 2 నిమిషాలు దొరికిందయ్యా, నీతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను. ఏదైనా తోటలో దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకు? తన సృష్టించిన మనుష్యులు తనతో సహవాసము చేయాలని. ఏమండి, ఇజ్రాయేల్ ప్రజల మధ్యన నివసించడానికి ఆయన కారణం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలతో నేను సహవాసం. అందుకే మధ్యలో టెంపుల్ ఉంటుంది, చుట్టూ ప్రజలు ఉంటారు.
కానీ మనమైతే ఊరు అవతల కట్టుకుంటాం చర్చు, ఆ చర్చికి మనం వచ్చేది 2 గంటలే. ఎంత సహవాసం ఉందో మనకి మాత్రం దేవుడు అన్ని కార్యాలు చేసేయాలి. ఎలా జరుగుతుంది? ఎప్పుడు ఈ స్థితిలో, కింద స్థితిలో కాదు ఉండాల్సింది, జ్ఞానవంతులై ఉన్నతమైన స్థితిలోకి మనము వెళ్ళాలి అన్నది ఆ యొక్క ప్రార్థన యొక్క భావన. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్న సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకుని వలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును ఏం కలిగి ఉండాలట? పూర్ణమైన ఓర్పు ఉండాలట. దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచుపడవలనని ఏం చేసుకోవాలంటే ఒకరిని ఒకరు బలపరుచుకోవాలి. ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకో, వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు బలంగా ఉండు, నేనున్నా నీతోని. నీకు అనారోగ్యంగా ఉంటే అల్లడికి అనారోగ్యం అంట, మంచి పని అయింది, అలాగే అవ్వాలి, అన్ని మాటలు అన్నది, నిన్న అన్నది. అల్లడికి మంచిది, అప్పులు పోవాలాడు, అసలు బ్యాంక్ ఖాళీ అయిపోలాడు, జీవితం మోసం అయిపోవాలి. ఇది ఎవరి లక్షణాలు? ఇది ఏమండి? మనలో ఉండకూడని లక్షణాలు. బయట ఈ లక్షణాలు ఉంటాయి, బయట ఇలాగే పిలుస్తారు, ఇలాగే పోలుస్తారు, కానీ బయట వారికి మనకి ఎంతో తేడా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన. ఏముండాలట? తేడా ఉండాలా వద్దా? వాళ్ళు అలాగే అని మనము అలాగే అంటే ఎవరుంటారు దేవుని దగ్గర? ఎవరైనా ఉంటారా? ఎవరైనా దగ్గరికి వెళ్ళిన బాధల్లో ఉంటే మనం వారి దగ్గరికి వెళ్ళి చేచాచి ప్రార్థన. నువ్వు డబ్బు సాయం చేయని అవసరం లే. ఏమండి? ఎవరైనా డబ్బు కోరుకుంటున్నారు? ఇక్కడ ఆదరణ కోరుకుంటున్నారా? చెప్పండి. బలహీనలుగా ఒంటరిగా ఉన్నప్పుడు, నాకు ఎవరు లేరే అనిపించినప్పుడు ఎవరైనా వచ్చి చేయి పట్టుకొని నేను ఉన్నాను అని అన్నారు అనుకోండి, నాకు ఎలాగనిపిస్తుంది తెలుసా? 100 ఏనుగుల బలం వచ్చేస్తుంది. హల్లెలూయా. అరే, నా తల్లిదండ్రులే, నా బంధువులే, నా స్నేహితులే, నాతో ఉన్నటువంటి వారు ఎవరూ రాలేదు, కానీ నా సంఘము నా పక్షాన ఉంది, నా సంఘము నాతో ఉంది, నా సంఘము నన్ను పట్టుకొని నడిపిస్తుందనే ధైర్యము. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన సంఘం, మనుషులు కాదు ఏర్పాటు చేసింది. ఎవరు ఏర్పాటు చేశారు? ఇది దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు కూర్చోబెట్టాడు, దేవుడు రక్షించుకున్నాడు, ఆయన స్వరక్తముతో అందరినీ కట్టాడు. ఎందుకనకంటే మనలో ఐక్యమత్యం ఉండాలి. హల్లెలూయా. మనం ఎవరిని తృణీకరించేవారిగా కాదు, ప్రేమించేవారిగా ఉండాలి. ఏమండి? వారి పక్కన కూర్చొని ప్రతిరోజు పలకరించుకోండి, ప్రతిరోజు మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి. ఎలాగుండాలి? ఉప్పు వేసి చక్కగా మాట్లాడుకోండి. మాట్లాడమన్నాం కదా అనగానే ఎప్పుడప్పుడు తీసుకొని వచ్చి జీవితకాలంలో జరిగినవన్నీ తెచ్చి వాళ్ళ ముందేసి నీ జీవితంలో జరిగిపోయిన నిష్ఠూరము, కష్టము, ఇబ్బంది అన్నీ చెప్పేసి రేపొద్దున ఏదో జరిగితే ఆవిడే చెప్తా తిరిగి, ఇది ఎలాంటిదా? అలాగా, ఈడిలాగా, ఆడు అలా చేశాడు, అలా తిరిగాడు, ఇవన్నీ చెప్తే వీడికి అనవసరంగా నేను చెప్పాను రా బాబు, దీని బదులు మూసుకొని కూర్చోవచ్చు. అవి కాదు మాట్లాడాల్సినవి, అవన్నీ దేవునితో మాట్లాడుకో. నీ హృదయ భారాన్ని ఎవరికి ఇవ్వమంటాడు? దేవునికి ఇచ్చే. కానీ సహవాసము చేసేటప్పుడు రేపు ప్రార్థన చేసుకుందాం రండి, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం, మన ఊరి కొరకు ప్రార్థన చేద్దాం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల కొరకు ప్రార్థన చేద్దాం, వ్యతిరేక శక్తుల కొరకు ప్రార్థన చేద్దాం, అంధకార శక్తుల కొరకు ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుని గొప్ప కార్యాలు మన ప్రాంతంలో జరగాలని ప్రార్థన చేద్దాం. అనారోగ్యంగా బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఏం చేయాలి? మనము ఏక మనసుతో మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థన, అది జ్ఞానం అంటే, అది వివేకం అంటే, ఆలోచన అంటే అది. నిత్యము దేవుని మందిరానికి ఒక పేరు ఉంది, ఏంటట? నిత్యము ఇది ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఎక్కడ చూసినా సరే కనిపిద్ది, అబ్బా ఇది దేవుని ప్రార్థనా మందిరం. వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడండి, శుక్రవారం కనిపిస్తారా? మధ్యాహ్నం చూద్దాం, కనిపిస్తారా? సాయంత్రం చూద్దాం, కనిపిస్తారా? రాత్రి 10 గంటలకు వెళ్ళి చూద్దాం, కనిపిస్తారా? ఊర్లో హాస్పిటల్ ఉంటుంది తెలుసా మీకు? హాస్పిటల్ ఎందుకు కట్టారు? రోగాన్ని తెల్లవారు ఉంటుందా? తెల్లవారి 4 గంటలకు వెళ్తే ఉంటుందా? ఉంటుందా? 12 గంటలకు వెళ్తే అర్ధరాత్రి, 4 సాయంత్రం 3 గంటలకు వెళ్తే, 10 గంటలకు వెళ్తే దాని డ్యూటీ ఏంటి? ఎవడైనా ఎమర్జెన్సీలో వస్తే కట్లు కట్టి, చుట్లు చుట్టి, మంచం మీద పడుకోబెట్టి,
4 సిలైన్లు గుచ్చి ఆడు చచ్చిపోకుండా కాపాడే బాధ్యత. మరి సంఘంకి ఏం బాధ్యత ఉంది? ఏం బాధ్యత ఉంది? మరి దేవుడు మనల్ని ఆధ్యాత్మికమైన రక్షణ కేంద్రము, హల్లెలూయా, అది నిత్యము వెలుతురయ్యే ఉండాలి. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉంటుంది ఎవరికి తెలుసు? ఏమండి, అది నిత్యము ఆరాధనా కేంద్రంగానే ఉండాలి. ఎవరు ఏ సమస్యతో అక్కడికి వచ్చి ప్రభువా అని అంటే దేవుడు వెంటనే సమాధానము చెప్పేటట్లుగా ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉండాలి, ఎప్పుడు స్తుతి జరుగుతూనే ఉండాలి, ఎప్పుడు ఆరాధన జరుగుతూనే ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కేవలం 2 రోజుల కోసమే, లేదా అప్పుడప్పుడు ఇలా కూడికలు పెట్టుకున్నప్పుడు. మిగతా టైంలో ఇక్కడ కనీసం మనిషి కూడా కనిపించదు, దరిదాపులో రాడు. కొంతమందికి అలవాటు, రోడ్డు మీద వెళ్తే అని వెళ్ళిపోతా. ఏమండి, మరి అదేమంటారు దాన్ని? రా, నీకు ప్రార్థన చేయాలంటే రా, కూర్చో, చెప్పులిప్పు, లోపలికి వెళ్ళు, కాసేపు ప్రార్థన చేసుకో, నెమ్మదించుకో, ప్రభువా నీకున్న థ్యాంక్స్ లార్డ్ అనుకొని ప్రశాంతంగా వెళ్ళి. ఇంట్లో గొడవలు అయితే అడవుల్లోకి వెళ్ళిపోతావు, చర్చికి రా. గొడవలు అయితే అడవుల్లోకి వెళ్ళిపోవసరం లేదు, చర్చికి వచ్చి కూర్చో. నువ్వు అడవుల్లో తుప్పల్లో ఎక్కడికో వెళ్ళిపోతే ఎదుక్కోలేం, బాధపడాలి. కానీ క్రైస్తవులు అలా చెయ్యకండి. ఎక్కడ ఉండాలట? నీ పూర్తి మనస్సు, ఆశ, ఆలోచన, జీవితము మందిరములోనే ఉండాలి. హల్లెలూయా. అందుకనే మనము ప్రార్థన చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఎలాగుండాలి? నిస్వార్థపరులుగా ఉండాలి. ఇంత పాస్టర్ గారు చెప్పారు ఎలాగున్నారట ఆయన. స్వార్థపరుడు అంటే అతను ఎలాగున్నాడంటే దావీదు దగ్గరికి వచ్చేసరికి విడిపోయేటటువంటి విధానం. అలా కాకుండా నిస్వార్థంగా మనం కలిసి సువార్తలాగా మనం కదులుదాం. ఏమండి, నాకు నచ్చిన మాట ఏంటంటే అపోస్తుల కార్యాలు తీకని చెప్తున్నాను, కానీ కనిపిస్తుంది పేతురు నడుస్తూ వెళ్తుంటే ఏదో జరిగిపోయిందట. తెలుసా ఏం జరిగిందో? ఇవి చెప్పేస్తున్నారు, మనకు తెలీదా? ఏమండి, ఏదో జరిగిపోయింది. ఎలా జరిగింది? అయ్యా, ఆయన దైవ సంభూతుడు, దేవుడితో రోజు ర్యాపిడ్ చేసుకుంటే ఏమండి, ఇనుము పక్కన ఏంటిది అయస్కాంతం రోజు అంటుకొని ఉంటే ఇనుము కూడా అయస్కాంతం అయిపోయినట్టుగా అయస్కాంతం అయిపోయాడు. అందుకనే ప్రజలందరూ నిజమా? ఏమండి, ముమ్మారు ఏడు చేశాడు, బొంకాడు. నాకు తెలియదు ఆయన ఎవరు. ఆయన ఏసయ్యా. ఎవరండి ఏసయ్యా? అచ్చచ్చే, నేను ఆయనతో తిరగలేదే, నేను ఆయనతో లేనే అని ముమ్మారు పొంకినటువంటి వ్యక్తి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థనా జీవితంలో నడుచుకొని వెళ్తుంటే ఎవరికి కూడా రెండ్రా స్వస్థపరుస్తాను, రెండ్రా బాబు యేసు ప్రభు నమ్ముకోండిరా, రెండ్రా బాబు అని ఎక్కడ చెప్పలే. ఆయన జీవితము నడుస్తున్న కొలది ఆయన దగ్గరికి ఆశపడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందారు. హల్లెలూయా. నడిచేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? నడిచేవారిగా, జీవించేవారిగా ఉండాలి. రోషము కలిగి ఉండేవారిగా ఉండాలి. తప్పిపోకుండా ఇక్కడే ఉంటాననే రోషము కలిగి ఉండాలి. జారిపోకుండా ఉండాలి. నిన్ను నువ్వు కట్టుకోగలగాలి. అమ్మో నేను పడిపోతానేమో అని కాదు, నేను నించొని ఉంటాను అని చెప్పే కట్టుబాటు కలిగి ధైర్యముతో దేవుని వైపు చూస్తూ నడుస్తుంటే దేవుడు నీ ద్వారానే గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు నోరు తెరిచి చెప్పవలసిన యేసుప్రభు స్వస్థపరుస్తాడు రా రా అని పిలవసరంలే. నువ్వు పక్కన కూర్చో, నీ సెట్ లేకపోతే నీకు చున్నీ తగిలితే చాలు, దేవుడు నీ చున్నీ ద్వారానే స్వస్థత అనుగ్రహించగల దేవుడు. నీలో నుండి ప్రవహించాలి. మనము ఆపేస్తున్నాం ఆనకట్ల కట్టి. ఎందుకు? ఎండిపోయాం. ఏమైపోయామండి? ఎండిపోయాం. మనకే లేదు ఆధ్యాత్మిక జీవితం, మనకే లేదు విలువలు, మనకే లేదు దేవుని మీద ఉండాల్సిన ప్రేమ, మనకే లేదు దేవుణ్ణి వెంబడించే ఆలోచన. ఎండిపోయి ఉన్నాం. మనకే ఎక్కడే నిజంగా అడిగామనుకో, పర్సనల్గా మాట్లాడితే ఏం నమ్ముతామండి యేసయ్యని? ఎక్కడండి ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎక్కడ ఆయన కనిపించట్లేదు. పాస్ అయిపోతాను అనుకున్నాను, 2 మార్కుల్లో ఫెయిల్ అయిపోయాను. యేసయ్య ఎక్కడ ఉన్నారండి? చదువుతుంటే ఎక్కడ కనిపించారు? ప్రార్థన చేశాను, 40 రోజులు ఉపవాసం ఉన్నాను, కడుపు అంతా మార్చుకున్నాను. ఇది భక్తి కాదు, అర్థమైందా? మోడం. దేవుడే నీకు 40 రోజులు ఉపవాసం ఉండమని చెప్పాడా? ఉండమ్మా, నీకు 40 రోజులు ఉపవాసం ఉంటే నీ కోరికలన్నీ తీర్చేస్తాను అంటే నువ్వు లిస్ట్ ఇస్తావు, కోరికల లిస్టు. ఇప్పుడు నేనేనా అడుగుతాను, మీరు రాసి ఇవ్వండి లిస్ట్, కోరికలు చేయిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తారు. లిస్ట్ ఇస్తారా? ఏమండి, రాయండి. మీరు ఇంటికి వెళ్ళి బుక్ పెడితే ఎంత బుక్ కూడా సరిపోదు. మన లిస్ట్ సరిపోదు. ఈ బుక్
నీదైపోతే పక్కింటి కూడా రాసేస్తావు. అక్కడ మాత్రం ప్రేమ వచ్చేస్తుంది. నీది, పక్కింటి వాళ్ళది, నీ శత్రువులది, వాళ్ళది, వీళ్ళది, అందరూ. ఏంటి దేవుడు చేస్తాడండి? దేవుడు చేస్తాడు. ఇది కాదండి దేవుడు చేసేది. దేవుడు చేసేది ఆధ్యాత్మికమైన పరివర్తన. హల్లెలూయా. నువ్వు ఆధ్యాత్మికంగా నిన్ను నువ్వు వెలిగించుకుంటుంటే, నేను అనుకున్నాను యాక్చువల్గా క్యాండిల్స్ తెచ్చి మీ చేతికి వెలుగు అనేది ఎలాగ మూవ్ అవుతుందో మీరు చూడాలి అని ఆశపడ్డాను. మీకు తెలుసు క్రిస్మస్ రోజున అంటిస్తారు, జమ్మని వెళ్ళిపోతే నీట్గా 4 ఫోటోలు తీసుకుంటాం, సూపర్ అని. కానీ అందులో చాలా విషయం దాగి ఉంది. ఎక్కడో ఉన్న ఒక వెలుగు నీ దగ్గరికి వచ్చి ఆ వెలుగుతో నువ్వు ఉన్నప్పుడు పక్క వాళ్ళు అంటించుకున్నారు అనుకోండి, ఏమవుతుందట, ఆ వెలుగు కొనసాగు. నువ్వు కదలవసరంలే, మనం ఎక్కడికి వెళ్ళవసరంలే. మనం ఆధ్యాత్మికంగా బలముగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. గొప్ప కార్యము చేయబడాలి అంటే నీలో ఆసక్తి ఉండాలి. నువ్వు దేవుని కొరకు నిజముగా హృదయపూర్వకంగా వెంబడించేవాడై ఉండాలి. ఒక యవనస్తుడు అడుగుతున్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నిత్య జీవితం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి? ఈరోజు ఎంతమంది యవనస్తులు ఈ ప్రశ్న వేయగలరు? వాళ్ళకి నిత్య జీవితం అంటేనే తెలియదు. పరలోకం అంటే నాకెలా తెలుసు అంటే సినిమాలు చూసి తెలుసుకున్నాను పరలోకం ఎలా ఉంటుందని. ఏమండి, నేను కొంచెం సినిమాలు ఎక్కువ చూస్తాను. సినిమాలు చూసేటప్పుడు పరలోకం గురించి కొన్ని సినిమాలు చూపించారు. అంటే మన కల్చర్లో తీయలేదు, కానీ వేరే కల్చర్ చూస్తే ఆహా, అందమైన పెద్ద పెద్ద గోడలు, మేఘాలు, ఇదే మామూలు బిల్డింగుల్లాగా ఉన్నాయి కదా అనిపించింది. అక్కడే నాకు పరలోకంగా ఏం కనిపించలేదు. కానీ పరలోకం అంటే అలాగ ఉంటుంది. నరకం ఎలాగ ఉంటుంది? పెద్ద పెద్ద కత్తులు సర్ర పీకుతూ, కోస్తూ, చంపుతూ, నల్ల మాడుతున్న నూనెలో పకోడీలు వేపుతూ. ఏమండి, ఇది నరకం అంటే. ఎందుకంటే మనం అలాంటి కల్చర్లో పెరిగాం కాబట్టి మనకి పరలోకం అంటే అలాగే కనిపిస్తుంది, నరకం అంటే ఇలాగే కనిపిస్తుంది. కానీ పరలోకము వేరేగా ఉంటుంది. హల్లెలూయా. అది కావాలి అనుకుంటే బైబిల్లో చదవండి, పరలోకం అనేది ఎలా ఉంటుందో, అక్కడ ఏం జరుగుతుంటుందో. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఉండాల్సింది అక్కడ. ఆ విషయాల కొరకు నీకు ఖచ్చితత్వం ఉంటే నువ్వు ఈ లోకంలో ఎలా జీవించాలో నీకు అర్థమవుతుంది. నిన్న మనము దేవుని హృదయాన్ని ధరించుకున్నాము. ఈరోజు జ్ఞానము కలిగి దేవుణ్ణి వెంబడిస్తుంటే నువ్వు దేవుని ఆత్మను కూడా 3 విషయాలు జరగాలి ప్రతి మనిషిలో. 1, హృదయ మార్పిడి జరగాలి. 2, బుద్ధిమంతులుగా మార్చబడాలి. 3, ఆత్మను ధరించుకున్న వారై ఉండాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఎవరైతే ఆత్మలో ఆరాధించగలుగుతారో, ఆత్మలో దేవుణ్ణి వెంబడించగలుగుతారో, ఆత్మ పూర్ణులై ఎవరైతే ఉంటారో దేవుడు వారి పక్షాన ఉండి అన్ని కార్యాలను సఫలం చేస్తాడు. ఇక్కడున్న మీతో కూడా అదే పని చేస్తాడు. మా నుండే కాదు, మీ నుండి కూడా దేవుడు గొప్ప కార్యాలు. నేనే పాస్టర్ అయ్యే అవ్వాల్సిన అవసరం ఏం లేదు. దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే నీ నుండే చేస్తా. స్త్రీల గురించి చెప్పండి. దోర్కా అనేటటువంటి ఒక మహిళ గురించి అపోస్తుల కార్యాల్లో కనిపిస్తుంది. ఆవిడ మంచి పనులు చేస్తుంది. ఏం చేస్తుందండి? ఆవిడ మంచి పనులు కొడుతుంది, బట్టలు కుట్టింది. మంచి పని అంట. ఏం చేస్తుందంటే బట్టలు కుట్టింది. ఏటో మంచి పని రాయొచ్చు కదా, బట్టలు కుట్టింది. అంటే ఆవిడ ఏంటి మంచి పని చేసిందంటే అందరికీ కూడా ఆ ప్రేమను పంచింది. మంచి అంటే ప్రేమను పంచడమే, అందరితో సఖ్యతగా ఉండడమే. అందుకే ఆవిడ చచ్చిపోగానే అందరూ నవ్వారు. ఏమండి, చచ్చిపోగానే అందరూ పకాలమని నవ్వారు. అమ్మాయ్యా దొరకపోయింది, ఇంకేటి ఈ ప్లేస్ నాదే. మనం అనుకుంటాం కదా, మన సీనియర్స్ ఎవరైనా పోతే అమ్మాయ్యా ఇక్కడ నుండి ఈ సీనియారిటీ నాది, ఇక్కడ నుండి నేనే వర్షిప్ లీడర్ని, ఇక్కడ నుండి నేనే ఈ విషయాలు చేస్తాను. ప్లీజ్, మంచి కార్యాలు చేసేవారిగా సంఘం ఐక్యమత్యంగా, ఉజ్జీవ కూడికల్లో మనం నేర్చుకోవాల్సిన ఐక్యమత్యముగా ఉండాలి. మనం ఎంత ఐక్యతగా ఉంటామో అంత బలముగా కనిపిస్తాం. హల్లెలూయా. ఉదాహరణ, లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తున్నాను, వాక్యంలో కాదు, ఉపమానంగా. డస్ట్ లేకపోతే ఒక ఆయనకి చెప్పాడు, రాయలసీమ వెళ్తే మనకు బాగా రాళ్ళు దొరుకుతాయి, ఒక టైంలో వెళ్తే వజ్రాలు దొరుకుతాయి. ఏమండి, ఎప్పుడు వెళ్ళినా రాళ్ళు దొరుకుతాయి, ఒక టైంలో కష్టపడి ఎతికితే వజ్రాలు దొరుకుతాయి. రాళ్ళుగా ఉంటారా, వజ్రాలుగా ఉంటారా? ఏమండి, వజ్రం విలువైంది, రాయి కాదు కదా.
కానీ రాయి వజ్రంగా మారితే అది గొప్పగా కనిపిస్తుంది. హల్లెలూయా. క్రైస్తవులు రాళ్ళు కాదు, వజ్రాలు లాంటి వారు. మనం ఎలా కనిపించాలంటే వెలగల రాయి వలె కనిపించాలి. మనం ఎలాగ సొసైటీలో ఉండాలంటే ఇంపార్టెంట్ పర్సన్స్ లాగా ఉండాలి. అరే ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఇతను నిస్వార్థమైన జీవితాన్ని గడుపుతున్నాడు అనే వ్యక్తులుగా మనం ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో మనం బలముగా చురుకుగా పాల్గొనేటటువంటి వారుగా ఉండాలి. ఈ యొక్క మీటింగ్స్ కొరకు ఈ స్థానిక యూత్ చాలా బాగా కష్టపడ్డారని విన్నాను. అందుకొరకు నేను చాలా ఆనందిస్తున్నాను. కానీ ఇంకా జ్ఞానయుక్తంగా ముందుకు రాగలగాలి, ఇంకా వివేకము కలిగి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అది దేవుని యొక్క నిర్ణయం. అందుకే ఆ జ్ఞానాన్ని మనము దేవుని ద్వారా సంపాదించుకుంటున్న కొలది ఈ సొసైటీలో మనం అద్భుతంగా నడవగలుగుతాము. మరి నువ్వు ఎలాగుంటావు ఈ రోజు నుండి? నిన్నటి దినానైతే మంచి హృదయం సంపాదించుకున్నావు, ఈరోజు మొదలు పెట్టినప్పుడే నాకు జ్ఞానం లేదు అంటున్నావు. ఏమండి, ఏం కలిగి ఉండాలి? మనము జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఏది మంచి ఏది చెడు తెలిసి ఉండాలి. దేవుని వెంబడించేటప్పుడు ఎలా వెంబడిస్తున్నావో జ్ఞానము కలిగి నువ్వు తెలుసుకొని వెంబడించాలి. లేకపోతే మోసగాడు ఈజీగా నిన్ను మోసం చేసి నీ చేతిలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. ఈజీగా మోసం చేసి నీ దగ్గర ఉన్న వజ్రాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. అది నీకు తెలియదు అనుకో. ఒక వజ్రాన్ని పట్టుకున్నాను కానీ అది వజ్రం అని నాకు తెలియదు. ఏమండి, ఎందుకు తెలీదు? నాకు దాని మీద జ్ఞానం లేదు కాబట్టి. అవునా? అది వజ్రం అని నాకు తెలిస్తే నేను ఎందుకు పోగొట్టుకుంటాను? కానీ ఒకడు వచ్చాడు, అది చూడగానే కనిపెట్టేసాడు. ఆడు చూడగానే ఏం చేశాడు? అరే గొప్ప కాస్ట్లీది ఉంది వీడి దగ్గర, దీంట్లో ఏదో ఉంది. మెల్లిగా వచ్చాడు, చక్కగా కూర్చున్నాడు, మాట్లాడాడు. ఇది బాగున్నట్టుంది, నీకేమైనా ఉపయోగపడుతుందా అన్నాడు. దీని గురించి నాకు విలువ లేనప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇదంటే కారు కాదు, ఒక స్టోన్. ఏం చేస్తాను నేను? ఇదా టేబుల్ మ్యాట్గా వాడుతున్నాను, స్టోన్గా వాడుతున్నాను, వేస్ట్, నాకేంటి పని లేదు దీంతో అన్న. అనగా నేనేం చేశాడంటే, అది నాకు కావాలి, నాకేదో చిన్న అవసరం ఉంది, తీసుకెళ్ళొచ్చా అన్నాడు. అప్పుడు నేనేమంటాను? నాకు పనికిరాంది, నీకేదో పనిగా అన్నా. ఆడు పట్టుకెళ్ళాడు, కోటీశ్వరుడు అయ్యాడు. అది నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం టేబుల్ మీద పని చేసుకున్నాను. అర్థమైందా? విలువైనది ఏదో నువ్వు తెలుసుకోకపోతే నీ దగ్గర చేయి జారిపోయినప్పుడు నువ్వు బాధపడతావు. అందుకనే యేసుని వెంబడించిన మనము ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఎరిగి జ్ఞానయుక్తంగా మనము వెంబడించాలి. బలవంతులై ఉండాలి. సంఘములో అద్భుతంగా నాటబడిన గొప్ప వృక్షము వలె మనము కనిపించాలి, అభివృద్ధి చెందాలి. కనుక ఈ విషయాలను బట్టి మీకు నేర్పిస్తుంది ఒకటే మాట. మీ ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? మనం ప్రార్థన జ్ఞానము కలిగి ప్రార్థన చేయాలి, వివేకము కలిగి ప్రార్థన చేయాలి, స్నేహపూర్వకంగా ప్రార్థన చేయాలి, జ్ఞానాన్ని అడిగేటటువంటి వారిగా మనము ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి మీరు చేస్తారా ప్రార్థన? అలా అందరు లేచి నించుందాం, కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నించుందాం. పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ మాటలు చెప్పాడు. అయ్యా జాగ్రత్త, మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఏం చెప్పాడు? నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకొరకు అంటే మీరు జ్ఞానవంతులు అవ్వాలి, మీరు వివేకవంతులు అవ్వాలి, మీరు దేవునితో నడిచేవారుగా కనిపించాలి, మీరు నాటబడిన వారుగా ఉన్నారు. ఈ పొలంలో మీరు నాటబడ్డారు. మీరు జ్ఞానము లేకపోతే, ఫలించలేకపోతే ఏమవుతారంటే విడిచిపెట్టబడతారు. ఈ సంగమా హెచ్చరికగా నీ మాటలు చెప్తున్నాను. ఏదో సరదాగానో ఉన్నదానో కాదు, హెచ్చరికగానే చెప్తున్నాను. వివేకము కలిగి ఉండండి, దేవుని యందు ఆధారపడి జీవించండి, దేవుని మీదే మీరు జీవితాలను కట్టుకోండి. అప్పుడు మీరు సంతోషంగా సురక్షితంగా ఉండగలుగుతారు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నేను వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఇదిగో ఈ రాత్రి ఒక సమర్పణతో, ఒక తీర్మానంతో దేవుని దగ్గర మన హృదయాన్ని సమర్పించుకుని, ప్రభువా నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటాను. ప్రభువా నాలో ప్రతి చెడుతనము తీసివేసి నన్ను కడిగి నన్ను పవిత్రపరిచిన ఆయన
నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభు. దేవుని అడుగుతూ ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో జయప్రకాష్ గారు వచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తారు. కళ్ళు పూసుకుని ఉంటుండగా ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఇదిగోనైనా ప్రభా, గడిచిన రాత్రి గల సమయంలో నుంచి ఈ రాత్రి గల సమయంలో తండ్రి, ఈ ప్రియ సేవకుల ద్వారా తండ్రి ప్రభా, మా ఆత్మీయ మేలుకు కావలసినటువంటి అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన. గడిచిన రాత్రి గల సమయంలో తండ్రి, మా హృదయం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో బయటికి భక్తి చేస్తున్నాము కానీ తండ్రి ప్రభా, మా హృదయం అంతా కూడా తండ్రి దేవునికి దూరముగా ఉన్నది తండ్రి ప్రభా. మేము ఇంకా ఎలా ఆత్మీయంగా ఉండాలో, మా హృదయ శుద్ధి ఎలా ఉండాలో గడిచిన రాత్రి గల సమయంలో మాతో మీరు మాట్లాడారు. ఈ రోజు తండ్రి ప్రభా, మేము జ్ఞానముతో తండ్రి మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మాకు నేర్పించారయ్యా. మేము జ్ఞానముతో ఎలా మిమ్మల్ని మహిమపరచాలో మాకు నేర్పించారు నాయన. మేము జ్ఞానముతో తండ్రి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించారు నాయన. మేము జ్ఞానముతో మీ సేవకుల దగ్గర ఎలా ఉండాలో మాకు నేర్పించారు తండ్రి ప్రభా. ఈ రాత్రి గల సమయంలో తండ్రి మేమేదైతే పోగొట్టుకున్నామో తండ్రి ప్రభా, తిరిగి మళ్ళీ అది పొందుకోవడానికి మీరు కృప చూపించారు నాయన, నడిపించారు తండ్రి. ఈ వాక్యము విని ఎక్కడ విడిచిపెట్టకుండా తండ్రి ప్రభా, దీన్ని మేము పాటించే వారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా తండ్రి. ఇదిగో వాక్యం చెప్పినటువంటి నీ ప్రియ సేవకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గడిచిన రాత్రి గల సమయంలో, ఈ రాత్రి గల సమయంలో తండ్రి, ఇదిగో ఎంతో ప్రయాసతో తండ్రి నీ సేవకులు ఇక్కడ చేసినటువంటి పరిచర్య వృధా కాకూడదు నాయన. యేసునామములో ప్రతి ఒక్క కుటుంబం రక్షింపబడును గాక, ప్రతి ఒక్క ఆత్మలు రక్షింపబడును గాక, అనేకమైన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక తండ్రి ప్రభువా. ఇది ఏది కూడా వృధా కాకుండా తండ్రి ఈ సేవకులకి తండ్రి సహకారులుగా ప్రతి ఒక్కరు చేసిన ప్రతి ఒక్క పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి, సంఘాన్ని విస్తరించండి. ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే సహకారులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి కేవలం మీకు మహిమకరముగా జరిగించుకున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.